అందరికీ నమస్కారం. ఈరోజు మన మూడో నామం అయినటువంటి ఓం సింహాసనేశ్వర్యే నమః అనే నామం గురించి తెలుసుకుందాం. లోకపాలన చేసేవారు ఉన్నత స్థానంపై కూర్చోవాలి. అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోకపాలన చేస్తుంది. ఈ సింహాసనం మీద అమ్మవారు యుద్ధానికి తరలి వెళ్ళేటప్పుడు దర్శనమిస్తుంది. మనలో ఉన్న ఇంద్రియాలు అనే మదపు టేనుగులు పట్లు తప్పినప్పుడు వాటిని అదుపులో వెళ్ళిపెడుతుంది అమ్మవారు. ఓం శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః అని 21 రోజులైనా 41 రోజులైనా మనము 108 సార్లు జపిస్తే అమ్మవారిని ఏమీ అడగకుండా అమ్మవారి సన్నిధానం కలిగిస్తుంది. లలిత సహస్రనామంలో 4వ నామం వచ్చేసి ఓం చిదగ్నికుండ సంభూతాయే నమః. పార్వతీమాత అగ్నికుండం నుండి పుట్టింది కాబట్టి జ్ఞానాగ్నితో అణువు నిండిపోయింది. తను శైలిపుత్రి మొదట అవతారంగా హిమవంతుని పర్వతరాజుకు పుట్టింది. తాను ప్రకృతి అయ్యింది. శివుడితో కలిసింది కాబట్టి పురుష రూపం పొందింది. అందుకే యజ్ఞాలలో పూజించేటప్పుడు ఆమె పాయస పాత్రను తీసుకొని వస్తుంది. దశరథుడికి కూడా పుత్ర కామేష్టి యాగంలో పాయస పాత్రను ఇచ్చింది అమ్మవారి. అగ్నికుండం నుండి పుట్టిందని మనకు బ్రహ్మాండపురంలో చెప్పబడి ఉంది. అమ్మవారు జ్ఞానాన్ని పొందింది కాబట్టి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఎల్లవేళలా జ్ఞానం సిద్ధిస్తుంది అని మార్కండేయ మహర్షి చెప్పారు.